ప్రజా పాలనలో దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ఈ రోజు జగిత్యాల జిల్లా నరసింగాపూర్ గ్రామంలో 6 గ్యారంటీల అప్లికేషన్ ఫారం ఇవ్వడానికి గ్రామ ప్రజలు అధికారులను సంప్రదించారు. ప్రజాపాలన కార్యక్రమానికి విచ్చేసినటువంటి కాన్స్టిట్యూన్సీ సూపర్వైజర్ గారికి, అలాగే గ్రామ సర్పంచ్కి, అలాగే విచ్చేసినటువంటి గ్రామ ప్రజలకు, అధికారులు, అనధికారులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం మన గ్రామంలో జరుగుతున్నటువంటి ప్రజాపాలన అనే దాని మీద ముఖ్యమంత్రి యొక్క సందేశాన్ని వినిపిస్తున్నాం. అందరికీ నమస్కారం. ప్రజాపాలనను కోరుకుని ప్రజా ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు మీ అందరికీ మరోసారి హృదయపూర్వక ధన్యవాదములు. మాట ఇచ్చినట్టుగానే ప్రమాణ స్వీకారం రోజునే అభయహస్తం గారు 6 గ్యారంటీల ఫైలుపై తొలి సంతకాన్ని చేసింది మన ప్రభుత్వం. కొలువు తీరిన 48 గంటల్లోనే తెలంగాణ ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, అర్హులైన వారందరికీ రాజీవ్ ఆరోగ్యశ్రీ, 10 లక్షల వైద్య సహాయం గ్యారంటీలను అమలు చేసి చరిత్ర సృష్టించింది. అదే సంకల్పంతో మిగిలిన గ్యారంటీలను కూడా నెరవేర్చేందుకు ప్రజాపాలన కార్యక్రమానికి మన ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలియజేసేందుకు గర్విస్తున్నాం. చివరి వరుసల్లో ఉన్న పేదవారికి కూడా సంక్షేమ పథకాలు అందినప్పుడే ఈ రాష్ట్రం దేశ అభివృద్ధి చెందుతుంది. ప్రజాపాలన ఉద్దేశం నిస్సహాయకులకు సహాయం చేయటమే. స్వయంగా ప్రభుత్వమే ఇవాళ మీ ఊరికి, మీ ఇంటికి వచ్చింది. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకాల కోసం అర్హులైన ప్రతి ఒక్కరి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఈ మహత్తర అవకాశాన్ని మీ అందరూ సద్వినియోగం చేసుకుంటారని, ప్రజాప్రభుత్వం తలపెట్టిన సంక్షేమ యజ్ఞంలో భాగస్వాములు అవుతారని కోరుకుంటున్నాం. కృతజ్ఞతలు. మీ రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రం. ప్రజాపాలనలో అభయహస్తం స్కీమ్స్ పై 6 గ్యారంటీలను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో మంత్రివర్గం కూడా ఈ 5 గ్యారంటీలను అమలు చేయడం కొరకు సత్వరమే పరిష్కరించాలని గ్రామ పంచాయతీలల్లో ఒక వినూత్నంగా ఒకే అప్లికేషన్లో అన్నీ కూడా వర్తించేలాగా రూపొందించారు. అందులో మహాలక్ష్మి పథకము ప్రతి గృహిణికి కూడా వర్తిస్తుంది. ఇప్పుడు కొత్తగా పెళ్ళైన జంట ఉన్నా కూడా వాళ్ళ తల్లిగారింటి కాడ పేరున్నా కూడా రేషన్ కార్డులో వాళ్ళు ఇక్కడ అప్లికేషన్ ఇవ్వచ్చు. ఇచ్చి ఇక్కడ ఇలా భర్త రేషన్ కార్డు నెంబరు, అక్కడ వాళ్ళ తల్లిగారి రేషన్ కార్డు నెంబరు కూడా అందులో మెన్షన్ చేసి ఈ మహిళ మహాలక్ష్మి పథకానికి అప్లై చేసుకోవచ్చు. అలాగే రేషన్ కార్డు, కొత్త రేషన్ కార్డు కొరకు కూడా మనకి ఈ ఫారంలో లేకున్నా కూడా మీరు ప్రత్యేకంగా తెల్లకమ్మ మీద కూడా రాసి ఇవ్వచ్చు. మీ కుటుంబ వివరాలు, మీ ఆధార్ కార్డు నెంబర్లు, భార్య, భర్త, వాళ్ళ పిల్లలు ఉంటే పిల్లలై అందరి ఆధార్ కార్డు నెంబర్లు రాసి మీరు ఏ పని చేస్తున్నారో, మీరు బీపీఎల్ సర్వేకి వర్తిస్తారా లేదా అనేది కూడా అందులో మెన్షన్ చేసి అప్లికేషన్ మన గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు కానీ, తహసీల్దార్ గారి పేరు మీద కానీ ఇవ్వచ్చు. రేషన్ కార్డు నూతనంగా కావాల్సిన రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా ఇప్పుడు ఈ పథకాలకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. రేషన్ కార్డు కూడా అందులోనే అప్లికేషన్ పెట్టుకుంటే ఇన్క్వైరీకి వచ్చిన ఆఫీసరు మీరు పెట్టుకున్న పథకాలన్నీ మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది ఇన్క్వైరీలో వాళ్ళు రాసుకుంటారు. అంతేకాకుండా గతంలో పెన్షన్ వచ్చేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ అప్లికేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కేవలం మీరు ఒక మహాలక్ష్మి పథకానికి 1, గ్యాస్ సిలిండర్ 2, తర్వాత 3వది 200 యూనిట్లు అంటే 200 యూనిట్ల కంటే తక్కువగా కరెంటు వాడకం ఎవరైతే ఉంటుందో ఆ కుటుంబాలు ఖచ్చితంగా ఇందులో మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. రైతు భరోసా పథకం కూడా, రైతు భరోసా కూడా ఇదివరకు మీకు వస్తుంది కనుక అది కూడా అప్లికేషన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కానీ దానిలో మీ వివరాలు అయితే ఇవ్వండి. ఎందుకంటే గత ప్రభుత్వంలో 10,000 ఇస్తే ఈ ప్రభుత్వం 15,000 ఇస్తుంది. అట్లాగే కౌలు రైతులకు గత ప్రభుత్వంలో లేదు, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఉంది కనుక కౌలు రైతులు ఎవరైతే ఉంటారో కౌలు రైతు కాడ ట్రిక్ చేసి వాళ్ళ ఉపాధి హామీలో పని చేసినట్లయితే దానికి సంబంధించిన ఐడి కార్డ్ నెంబర్ అందులో మెన్షన్ చేసి ఈ రకంగా మీరు అప్లికేషన్స్ ఇస్తే మీ అప్లికేషన్స్ అన్నీ కూడా గౌరవ కలెక్టర్ గారు దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఒక బృందాలను ఏర్పాటు చేసి ఎంక్వైరీకి పంపించి మీరు అర్హులైతే అందరికి కూడా ఈ పథకాలన్నీ వచ్చే విధంగా సత్వరమే పరిష్కారం అయ్యే విధంగా గౌరవ కలెక్టర్ గారు యాస్మిన్ బాషా గారు చర్యలు తీసుకుంటారని సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ
జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి గారు వారి ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో కూడా ప్రజలకు ఈ వీటి మీద ఏమన్నా అనుమానం ఉంటే వాళ్ళకు తెలియపరచాలని మమ్మల్ని ఇక్కడ పంపించడం జరిగింది. కావున మీకు ఎలాంటి అనుమానాలు ఉన్నా కూడా ఇక్కడ మీకు వార్డ్ ఆఫీసర్లు వేసిర్రు, మన ఎంపీడీఓ గారు కూడా మీకు అందుబాటులో ఉన్నారు, గౌరవ సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, వీళ్ళ ఆధ్వర్యంలో మీకు ఏ అనుమానం ఉన్నా కూడా వారిని తెలుసుకొని వారి ద్వారా మీరు అన్ని వివరాలు తెలుసుకొని మీరు అప్లికేషన్ పెట్టుకోవాలి. రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా మీరు అప్లికేషన్ పెట్టుకోండి. అందరికి కూడా ఇన్క్వైర్ చేసి అందరికి అర్హత కలుగుతుందని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ గవర్నమెంట్ ఇచ్చే పథకాలన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా అర్హులందరూ కూడా వీటిని సత్వరం మీరు వినియోగించి